అత్తా కోడళ్ళ స్టోరీ 2 పార్ట్‌లుగా రాశాను. పార్ట్ 1గా మీకు చెబుతున్నాను. తెలుగు గ్రామాల్లో పరస్పర సంబంధాలను, కుటుంబ బంధాలను ప్రతిబింబించే కథ ఇది. కథలోని ప్రధాన పాత్రలు సుశీల అత్త మరియు శృతి కోడలు. వీరిద్దరి జీవనశనం, వారి మధ్య ఉన్న ప్రేమ, సంఘర్షణ, అవగాహన ఈ కథలో కళ్ళకు కట్టేలా ఉంటుంది. ఆ ఊరిలో పెద్ద మనిషి పేరుతో గుర్తింపు పొందిన వ్యక్తి రామచంద్రయ్య. ఆయన భార్య సుశీల ఎంతో గౌరవనీయురాలు. సుశీలకు 2 కుమారులు. పెద్ద కొడుకు పెళ్లి చేసుకుని తన కుటుంబంతో సిటీకి వెళ్ళిపోయాడు. చిన్నవాడు వినయ్ తన తల్లిదండ్రులతోనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నాడు. వినయ్కు చిన్న వయసులోనే పెళ్లి జరిగి అతని భార్యగా శృతి ఇంట్లోకి అడుగు పెట్టింది. శృతి విద్యావంతురాలు, సిటీకి అలవాటు పడిన అమ్మాయి. అయితే సుశీల మాత్రం సాంప్రదాయాలను గౌరవించే ఒక గ్రామీణ మహిళ. ఇంట్లోకి వచ్చిన కొద్ది రోజులు శృతి తనదైన శైలిలో ఉండేది. సాంప్రదాయాలను పాటించడం, పొద్దున్నే లేచి పనిచేయడం వంటి విషయాలు శృతికి కాస్త ఇబ్బందిగా అనిపించేవి. కానీ సుశీలకు ఇవి ప్రతిరోజు జీవితంలోనే భాగంగా కనిపించేవి. మొదటి సంవత్సరం శృతి ఒకసారి సాంప్రదాయ పండుగకు చీర కట్టకుండా మోడ్రన్ డ్రెస్సులో రావడంతో మొదలైంది. సుశీల అసహనం వ్యక్తం చేయగా శృతి తన అభిప్రాయాన్ని చెప్పింది. అత్తయ్య, ఇది పద్ధతి కాదు. నా వ్యక్తిగత అభిరుచి. ఇది ఒక చిన్న వివాదంగా మొదలై పెద్ద సంభాషణకు దారితీసింది. సుశీల శృతిని బద్ధకం అని అనుకుంటే శృతి సుశీలను పాతకాలం ఆలోచనలతో ఉన్న వ్యక్తిగా భావించింది. వినయ్ ఈ వివాదంలో మధ్యవర్తి అయ్యి ఇద్దరికీ సమర్థవంతమైన సమాధానాలు చెప్పే ప్రయత్నం చేసేవాడు. కానీ పరిస్థితి మెల్లగా దిగజారింది. హాయ్ ఫ్రెండ్స్, 2 పార్ట్లు కలుస్తాను. బాయ్.